వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్వెస్టిగేట్ చేయవలసినటువంటి అధికారులకి గైడెన్స్ ఇచ్చేస్తున్నావు అప్పుడే ముఖ్యమంత్రిగా. అదే కదా నువ్వు చేస్తున్న పని. ఓకే, నువ్వు ఖండించి ఊరుకో. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? పత్రికల్లో అవన్నీ ఎందుకు రాయిస్తున్నావు? ప్రతి సందర్భంలోనూ మీరు ఇన్ని సందర్భాల్లో చేసిన పని ఇప్పుడు చేస్తున్నారు. ఏం చేస్తావు? చివరికి రాజధానిలో అరటి తోటలను కాల్చేసే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ మీద పెట్టేశావు. పట్టిసీమ గట్టు కొట్టేస్తే వైఎస్ఆర్సీపీ మీద పెట్టేశావు. జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభలో ఉండే కార్యాలయానికి నీరు పారేస్తే, వర్షపు నీరు వచ్చేస్తే అది వైఎస్ఆర్సీపీ మీద పెట్టేశాం. ఎక్కడ ఏది జరిగినా, రైల్వే సంఘటన అక్కడ కాపుల ఉద్యమంలో తూర్పుగోదావరిలో రైలు పెట్టెలు తగలబెట్టే కార్యక్రమం జరిగితే వైఎస్ఆర్ కుటుంబం మీద పెట్టాలని ప్రయత్నం చేశాం, పార్టీ మీద పెట్టాలని ప్రయత్నం చేశాం. చూడండి మీరు, 4 సంవత్సరాలుగా ఆయన ఏ సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి టార్గెట్ చేస్తూ మీకు అనుకూలమైనటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, మీ మాట విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతో ప్రజల్ని నమ్మించవచ్చని, పౌరులకి ఇట్లాగా డైవర్ట్ చేసి వచ్చని చేస్తున్నారు. అది ఒకటి. అసలు రెండోది, మీరు ముఖ్యమంత్రిగా సీరియస్గా ఇలాంటి మర్డర్ జరిగితే గతుక్కుమని రాష్ట్రం అంతా ఊగిపోతే అది చిన్న విషయం కింద మీరు డైవర్ట్ చేసి 24 గంటలైంది, ఏది సీరియస్నెస్ ఏముంది? మొన్న రాత్రి 11 గంటల చిల్లరకు చనిపోతే ఇప్పుడు అయిపోయింది, ఆల్రెడీ 40 గంటల దాకా అయిపోద్ది. ఏది ఇన్వెస్టిగేషన్లో సీరియస్నెస్? ఏది మీరేం చేయబోతున్నారు అనేది స్పష్టంగా తెలిసిపోయింది, మీ మాటల ద్వారా తెలిసిపోయింది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి వారికి ఏం చేయాలన్నది యాజ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గవర్నర్ గారు ఆలోచించాలి, ఇది తగునా అన్నది కూడా ఆలోచించాలి. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం మోడల్ కోడ్ అట్రాక్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇలాంటి డైరెక్షన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇవ్వచ్చా లేదన్నది కూడా అది ఒక డిబేటబుల్ అంశమే. ఉండని సిట్ ఎన్ని సిట్లు ఇస్తావు నువ్వు? సిట్ అంటే నువ్వు ఎలా తయారు చేసావంటే మొత్తం డిపార్ట్మెంట్ని ఒక అపఖ్యాతి పాలు చేసేటువంటి దిశవైపు తీసుకుపోయినావు. ఎన్ని నేను చెప్పను, నేను దాన్ని తగ్గించను. విశాఖపట్నంలో ఒక మంత్రి ఇంకొక మంత్రి మీద ఆరోపణలు చేసి డైరెక్ట్గా పత్రికల ముందు, ముఖ్యమంత్రి ముందు పంచాయతీ జరిగితే ఆ వివరాల కోసం అనేసి ఇతర అధికారులు బయటపెట్టే కంటే ముందు నువ్వు సిట్ అని అంటావు. సిట్ అని అనడం ఏంటి? ఎందుకంటే అధికారులు నిష్పక్షపాతంగా ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చేసి బయట పెట్టేస్తారన్న భయంకి సిట్ అనేది నీ గుప్పిట్లోకి తెచ్చుకునేటువంటి ఒక కార్యక్రమంగా చేస్తాం. దానికి ఒక నీ ఆదేశాలు విన్నటువంటి అధికారులను పెట్టి మసిబూసి మారేడుకాయ చేసి ఒక దొంగ రిపోర్ట్ని రిలీజ్ చేయిస్తాం. అదే కదా సిట్ అంటే. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది, నీ సిట్ల తల సారాంశం ఏంటో తెలిసిపోయింది. అందుకు సిట్ అనేది మిమ్మల్ని అనుమానించడానికి మీరు సరైన మార్గం. అది సిట్ అని మీరు అన్నారంటేనే మిమ్మల్ని అనుమానించడానికి ఈ రాష్ట్ర పౌరులకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి అలా అనకండి. దాన్ని మీరు పరువు తీసేశారు, దాన్ని నిర్వీర్యం చేశారు, అవమానకరం చేశారు, అసలు డిపార్ట్మెంట్ల మీద నమ్మకం లేకుండా చేశారు. అది పక్కన పెట్టండి. ఈ కేసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. కొన్ని కేసులు సిబిఐ చేయొచ్చు, లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో దాని సబార్డినేట్ కోర్ట్స్ ఏవైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు, ఎలాంటి సందర్భాలు ఇవ్వచ్చు. ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు నిష్పక్షపాతంగా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కోర్టులు ఆదేశించవచ్చు. ఇక్కడ లేదు అని అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాం మేము.
నిష్పక్షపాతంగా ఇక్కడ అధికారులు చేసే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసిందే. పైగా మీరు ముఖ్యమంత్రిగా చెప్పేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది అప్పుడే, ఏం చేయాలన్నది మీరు చెప్పేశారు. అంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ఇది సిబిఐకి ఫిట్ కేసు. ఎవరిది పోనీ ఎందుకు చేయలేరు అంటే, రెండు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి కుటుంబాలు ఇవి. మీరు కొంతకాలం అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మీరు ఎలాంటి మాటలన్నీ మీరు మాట్లాడారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడారు, అనేక సార్లు మాట్లాడారు. ఎలా ముఖ్యమంత్రి అవుతారో చూస్తాం, ఫినిష్ చేస్తాం అనే మాటలు మీరే స్వయంగా చెప్పారు. ఫినిష్ అంటే రాజకీయంగా ఫినిష్ చేస్తారు అని అనుకుంటారు, కానీ ఎవరైనా ఈ విధంగా కూడా ఉంటుందా అన్నది ఇప్పుడు అందరికి అనుమానం కలిగే పరిస్థితికి నేడొచ్చింది. వివేకానంద రెడ్డి ఎప్పుడు జరిగింది అతని మీద? అతను కడపలో జమ్మలమడుగు అనే కాన్స్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడానికి అతను వెళ్ళినప్పటికీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆ ప్రాంతాల నుంచి వస్తూ ఇతను పర్యటనలు చేస్తే ఇక తెలుగుదేశం పార్టీకి అడ్రస్లు ఉండవు అన్నటువంటి భయం కలిగిన తర్వాత గడిచిన 6 మాసాలుగా చూస్తున్నటువంటి సర్వేలు మీరు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నది నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సర్వే ఏజెన్సీలన్నీ చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్పృహ మీకు ఆవరించింది, విచక్షణ కోల్పోయినటువంటి పరిస్థితికి వచ్చేసారు. దానివల్ల ఇలాంటి వీటికి మీరు సిద్ధమవుతున్నారు. మొత్తం ఆ కుటుంబాన్ని అందరినీ ఫినిష్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే ప్రతి జిల్లాలో పార్టీకి బలమైనటువంటి వ్యక్తులందరినీ హత్య రాజకీయాలను ప్రోత్సహించాలని మీరు పనిచేస్తున్నారు. నో, మీరు కాదని అంటున్నారు కదా, చెప్పండి. నష్టపోయినటువంటి కుటుంబంగా వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులు అందరూ కలిపి డిమాండ్ చేస్తున్నాం. మీకు కూడా వాస్తవం తెలుసుకోవాలని ఉంది కదా, సిబిఐని ఇన్వైట్ చేయండి. సిబిఐని ఇన్వైట్ చేసి మీరు రుజువు చేసుకోండి. ఎస్, చంద్రబాబు గారికి ఇందులోనే ఏం లేదండి, ఇమీడియట్గా సిబిఐని ఇన్వైట్ చేశారు. లేదే, నువ్వు చూస్తుంటే మరుసటి నుంచి తయారైపోయారు మీరు. వాళ్ళందరూ ఎస్పీని పనిచేయనివ్వరు, అక్కడ పోలీసుని పనిచేయనివ్వరు, మీ అధికారులు ఇంటర్ఫియర్ అయిపోతుంటారు, మీరేమో ప్రెస్లో మాట్లాడేస్తుంటారు, ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేస్తుంటారు. ఇన్వైట్ చేయండి. ఈ ఒక్క ఛాలెంజ్ మేము విసురుతున్నాం. మీరు సిబిఐని ఇన్వైట్ చేయడానికి అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కదా. మీరు జనరల్ కన్సెంట్ని మీరు విత్డ్రా చేస్తారు, కానీ ఈ కేసులో రేపు కోర్టు ఆదేశించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పోలీసు ఇక్కడ ఇది చేయలేరు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుని కుటుంబం, పాలకపక్ష నాయకుని ఒక పక్క ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు